2026 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో స్టార్టప్లు మరియు టెక్నాలజీ కంపెనీలు ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నాయి? ట్యాక్స్ల నుంచి ఉపశమనం లభిస్తుందా? ప్రోత్సాహకాలు మరింత పెరుగుతాయా? ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని పొడిగిస్తారా? ఏఐ డీప్ టెక్ రంగాలకు ఇచ్చే భరోసా ఎంత? మేక్ ఇన్ ఇండియాకి ఊతం లభిస్తుందా? డేటా సెంటర్లకి మౌలిక సదుపాయాల హోదా లభిస్తుందా? రుణాలు, వడ్డీ రేట్లు, ఆర్థిక భరోసా విషయంలో నిర్మలమ్మ పద్దు ఎలా ఉండబోతోంది? స్టార్టప్ టెక్నాలజీ వర్గాలు ఏం ఆశిస్తున్నాయి? కేంద్ర బడ్జెట్ 2026లో స్టార్టప్ కంపెనీలు ఏం ఆశిస్తున్నాయి? టెక్నాలజీ కంపెనీలకు ఈ బడ్జెట్తో బలం పెరుగుతుందా? ట్యాక్సుల నుంచి ఉపశమనం లభిస్తుందా? ప్రోత్సాహకాలు మరింత పెరుగుతాయా, తగ్గుతాయా? ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగింది. ఇలాంటి సమయంలో ఈ బడ్జెట్ ద్వారా తమకు ఊతం లభిస్తుందని టెక్ వర్గాలు గంపెడాశలతో ఉన్నాయి. స్టార్టప్ పెట్టుబడులపై ఉండే పన్నుల విషయంలో మరింత సరళీకరణను కంపెనీలు కోరుకుంటున్నాయి. ఏంజల్ ట్యాక్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడులు సులభంగా వచ్చేలా నిబంధనలు ఉండాలని ఆశిస్తున్నాయి. కొత్త స్టార్టప్లకిచ్చే ఆదాయ పన్ను మినహాయింపు కాలాన్ని మరింతగా పొడిగిస్తే ఆర్థిక ఇబ్బందుల టెన్షన్ లేకుండా ఉంటుందన్నది కొన్ని కంపెనీల భావన. ట్యాక్స్ హాలిడే పీరియడ్ ఇంకా పెరిగితే తమ ఉత్పాదకతను పెంచుకుని ఆయా రంగాల్లో నిలబడగలమన్న ధీమాను ఈ వర్గం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగులకిచ్చే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ఈఎస్ఓపి ట్యాక్స్ విధింపును వారు విక్రయించి నగదు పొందినప్పుడు మాత్రమే వసూలు చేయాలన్న కీలకమైన మార్పులను ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ఇండియా ఏఐ అండ్ డీప్ టెక్ రంగాల్లో వేగంగా అప్గ్రేడేషన్తో దూసుకెళుతోంది. ఈ రంగాలకు బడ్జెట్లో నిధులు పెంచడం ద్వారా డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్ల ఏర్పాటు వేగవంతమవుతుంది. ఇండియా ఏఐ మిషన్ కు సుమారు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని టెక్ సంస్థలు కోరుతున్నాయి. భారతీయ భాషల్లో పనిచేసే ఏఐ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధికి కూడా ఈ రంగంలో ప్రత్యేకంగా నిధులు ఉండాలనేది ఆయా రాష్ట్రాలకు చెందిన టెక్ నిపుణుల అభిప్రాయం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చిప్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలు తగ్గించాలని, ఫోన్లు, ల్యాప్టాప్ల ధరలు తగ్గుతాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రొడక్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ మరింత కాలం పొడిగించాలన్న డిమాండ్లు ఉన్నాయి. వివాదాల పరిష్కారాన్ని పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా స్టార్టప్లపై భారం తగ్గించాలని, దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇక గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాల హోదా ఇస్తే రుణాలు సులభంగా లభిస్తాయని, వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని టెక్ కంపెనీలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నాయి.